పెద్దపల్లి జిల్లా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ప్రజా సమస్యలపై అవలంబిస్తున్న వైఖరిని కాంగ్రెస్ పార్టీ బీసీసీఎల్ రాష్ట్ర కార్యదర్శి సుతారి లక్ష్మణ్ బాబు, తెలంగాణ రాష్ట్ర మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి జిల్లా ఉపాధ్యక్షులు మామిడి పెళ్లి శ్రీనివాసులు ఎండగట్టారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతి ఏడాది 100 కోట్ల రూపాయలు కార్పొరేషన్ అభివృద్ధి ప్రజా సమస్యల నిర్వహణ కోసం కేటాయిస్తుంటే కార్పొరేషన్ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు ప్రజా సమస్యలను గాలికి వదిలేస్తున్నారన్నారు. స్కూల్కి వెళ్లే విద్యార్థులు బాటాసారులు ఈ దారి గుండా వెళ్లాలంటేనే జంకుతున్నారు అని, ఇప్పటికైనా సంబంధిత అధికారులు కళ్ళు తెరిచి ప్రజా సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. మరి రాష్ట్రంలోనే మంచి పేరున్న రామగుండం పురపాలక సంఘం కార్పొరేషన్కి మంచి గుర్తింపు ఉంది. మరి ఇక్కడ ఉన్నటువంటి వనరులు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి వసతులు కావచ్చు, మరి ఇవన్నీ కూడా ఉపయోగించుకోలేనటువంటి ఒక విధానం అనేది మన కార్పొరేషన్లో కనబడతా ఉంది. గత 5 సంవత్సరాలు పాలించినటువంటి పాలకులు కావచ్చు, మరి ఇప్పుడు ఇచ్చినటువంటి అధికారులు కావచ్చు, వాళ్ళ నిర్లక్ష్యానికి అడ్డం పట్టేటువంటి ఈ రోజులు చూస్తే మనకు తెలుస్తూ ఉన్నది. మరి ఇప్పటికైనా వాళ్ళు స్పందించి మరి కార్పొరేషన్ ఎక్కడ చూసినప్పుడు కూడా మురికి నీళ్ళు, దోమలు, ఏ హాస్పిటల్ చూసినా కిటకిటలాడుతూ ఉన్నాయి. ఏమాత్రం బాధ్యత రహితంగా, బాధ్యత మరిచి నిర్లక్ష్యంగా పనిచేస్తున్నటువంటి ఈ అధికారులందరినీ కూడా శాఖాపరమైనటువంటి చర్యలు తీసుకొని మరి కలెక్టర్ గారు ఇప్పటికైనా మరి ఇక్కడ ఉన్నటువంటి ఈ దుస్థితిని చూసి మరి మెరుగైనటువంటి సౌకర్యాలను ఏర్పాటు చేయాల్సిందిగా మరి